మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, బాగున్నారు కదండి? దేవుడు ఎంతో చక్కటి మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆహారాన్ని సర్వము దయచేస్తూ బ్రతికిస్తున్న దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లును గాక. నా ప్రియమైన సహోదరులారా, మన యొక్క హృదయ ధ్యానములు ఏ రీతిగా ఉన్నవి? ఇక్కడ దావీదు గారు అంటున్నారండి, అనేకమైనటువంటి మంచి మాటలు వింటున్నారనుకుంటున్నాను. మనము దేవుని కలిగి ఉన్నందుకు ఎంతగానో ధన్యత కలిగి ఉన్నాం. మనం నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. చూసారా, మనము చెప్పగలుగుతున్నామా ఇటువంటి మాట? దేవా, తండ్రి, ప్రభువా, నా యొక్క మాటలు, నా యొక్క ప్రార్థన, నా స్తుతి అర్పణ నీకు చెందుతున్నాయా అని హృదయపూర్వకంగా ఎవరైనా పలకగలుగుతున్నారా? నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ఈ మాట పలకండి. మనం ఆరాధించే దేవుణ్ణి, మన యొక్క ప్రార్థన ఆయన చెంతకు చేరుతుందా? ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యంలో ఆయన గూర్చినటువంటి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. ఎవరి ధ్యానం అండి ఇక్కడ? మనుషుల ధ్యానము. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారి ధ్యానము, లేకపోతే మన యొక్క మాటలు కాదు. ఇక్కడ యెహోవాను గూర్చినటువంటి నా ధ్యానము. మనం ఎవరి గురించినటువంటి ధ్యానం చేస్తున్నాం? ప్రతిరోజు మనము ఏ రీతిగా వచ్చాము, ఏ రీతిగా మనము జీవిస్తున్నాము, ఎవరిచ్చారు ఈ యొక్క జన్మ, ఈ యొక్క మానవుని యొక్క నిర్మాణం ఎవరిచ్చారు, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఈ అద్భుత కార్యాలు మనం పుట్టక మునుపు, మనం పుట్టిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఎవరు చేస్తున్నటువంటి ఈ కార్యాలు గమనించారా? ఎవరిని ధ్యానం చేస్తున్నారు? బ్రతుకుదేరువు కోసం జీవితంలో అనేకమైనటువంటి ధ్యానాలు, తపస్సులు ఉంటాయి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని గూర్చినటువంటి ధ్యానము మన నోటి నుంచి ఉన్నదా? మన హృదయంలో ఉన్నదా? నా ధ్యానము ఆయనకు, దేవునికి మన ధ్యానము ఇంపుగా ఉన్నదా? చూడండి, ఎవరైనా భక్తి చేస్తారు, ఆ భక్తి దేవునికి చెల్లాలని ఎంతో హృదయపూర్వకంగా శుద్ధీకరణతో ప్రతిరోజు భక్తి సేవ చేస్తూ ఉంటారు. ఇంపుగా ఉన్నదా ఆ యొక్క అర్పణ? మనం ఇచ్చే అర్పణ ఏ విధమైనటువంటి అర్పణ కానీ అది దేవునికి ఇంపుగా ఉన్నదా అంటున్నారు అక్కడ దావీదు గారు. యెహోవా యందు సంతోషించెదను, నేను యెహోవా యందు సంతోషించెదను. మనం ఎవరి యందు సంతోషిస్తున్నామండి? ఒకవేళ ఈ భూమి మీద మనుషులను బట్టి, మనకి ఎవరైనా గొప్ప చేసిన వారిని బట్టి సంతోషిస్తున్నామేమో, అది కొద్ది కాలమే. కానీ నిరంతరము నిలుచున్నది దేవుని యొక్క ప్రేమ. యెహోవా యందు సంతోషించండి. నా నోరు నీ నీతిని ప్రచురపరుచున్నట్లు. చూసారా ఎంత చక్కటైనటువంటి మాట? నా నోరు నీ నీతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. చూసారా, మన నోరుని దేవుణ్ణి స్తుతించేలాగా మనము ప్రభావితం చేయాలి. దేవుని యొక్క, ఆయన యొక్క స్తుతి, ఆయన యొక్క ఘనతను మన పెదవుల్ని తెరవాలి. వ్యర్థమైన వాటి కోసం తెరుస్తూ ఉంటారు చాలామంది. అనవసరమైన విషయాల కోసం తెరుస్తూ ఉంటారు. తిండి కోసం తెరుస్తూ ఉంటారు.
నేను ఎవరిని దూషించట్లేదు, అవమానించట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. మన నోరు ఆయన నీతిని ప్రచురపరుచున్నట్లు, ఆయన యొక్క మహిమ, ఘనత, ప్రభావములు, మరి ఆయన యొక్క కీర్తిని ప్రకటించినట్లు మన యొక్క నోరును తెరవమంటున్నాడండి. నా పెదవులను తెరువుము. మనం ప్రతి ఒక్కరు కూడా మౌనం పాటిస్తూ దేవుని ధ్యానం చేయండి. మన బ్రతుకులు, జీవితాలు ధన్యం అవుతాయి. ఉదయం మొదలుకొని సాయంత్రకాలం వరకు అనేకమైనటువంటి మన హృదయంలోంచి వచ్చే మాటలు అనేకమైనటువంటి ఉంటాయి. అది దేవునికి ఇష్టకరంగాను, ఎదుటివారికి ఇష్టకరంగా, దేవునికి నీతికరంగా ఉండాలి మన యొక్క మాట. నా పెదవులను తెరువుము. మన పెదవులు తెరిస్తే ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. చక్కటి మంచి మాటలు మనం మాట్లాడాలి. నోరు తెరిస్తే ఎంతో మంచిగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి మాటలు, దుర్భాషలైన మన నోటి నుంచి రానివ్వకూడదు. దేవుడే మనం బలం కదండి. ఆయన్నే మనం స్తుతించాలి. దేవుడు మన బలమైన, మన శక్తి. నిరంతరం ఆయన స్తుతించాలి. మరి మనం ఎవరిని పొగుడుతున్నాము? మనుషుల్ని పొగుడుతున్నామా? నా ప్రియమైన సహోదరులారా, వింటున్నారు ఈ మాట? నా పెదవులను తెరువుము. నీ యొక్క ప్రభుని స్తుతించాలి. నా నోరుని బాగుగా తెరువుము తండ్రి. నీ స్తుతిని, దేవుణ్ణి స్తుతించేలాగా మనము మహిమపరిచేలాగా మన నోరుని తెరవాలి. నా నోటి స్వేచ్ఛార్పణలు అంటున్నాడు. స్వేచ్ఛార్పణలు, అంగీకారము. నీ న్యాయ విధులను నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకారమగును. మన యొక్క అర్పణలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? లేకపోతే పై భక్తిగా ఉన్నదా? మనుషులు చూస్తున్నారని భక్తి చేస్తున్నారా? దైవజనుడు చూస్తున్నారని భక్తి చేస్తున్నారా? గమనించండి. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. దేవుని యొక్క న్యాయ విధులను బోధింపాలి అని మనం అడగాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. న్యాయ విధులను బోధించుము, నాకు బోధింపుము. మరి హృదయంలో ఎవరైనా సరే పాపం ఉంచుకుని ఆ యొక్క స్తుతి అర్పణ, బలి అర్పణ చేసినట్లయితే అవి దేవునికి చెల్లవు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఆమేన్. చూసారా? మనకు హృదయంలోని పాపాన్ని ఉంచుకుని లక్ష్యం చేసామనుకోండి, స్తుతి, ప్రార్థన లేకపోతే దేవుని స్తుతిస్తూ మనము ఎంతో భయభక్తులుగా జీవించామనుకోండి, ప్రభు మన మనవి వినడంట. హృదయంలోంచి తొలగించుకోండి. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధించేది మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి, దేవుని చూడాలి, దేవుని వెతకాలి, అనేక కార్యాలు మనము ప్రకటించాలి. నా ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మాటలు బట్టి, దేవుని యొక్క తలంపులు బట్టి నా హృదయం నుంచి మీ హృదయంలో పెడుతున్నా. ప్రతి ఒక్కరు కూడా సమయం ఉన్నవారు వినండి, ప్రార్థించండి, ప్రోత్సహించండి. మనము దేవుని వాక్యం ఇంకొను కూడా ఎదగాలని ప్రార్థించండి. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, మన విమోచకుడు ఆయనేనండి. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తులు వాడు. మన పాపభూమిలో ఉన్నట్లయితే, ఇబ్బందులో ఉన్నట్లయితే మనల్ని విమోచించటానికి ఎంతో చక్కటైనటువంటి మహాదేవుడు మనకు ఉన్నాడండి. భయపడవద్దు. మన మాట, మన బాట ఆయనే, సర్వం ఆయనే ఉన్నాడు. ఆయన్ని స్తుతించండి. ఉన్న దానిలో, ఉన్న స్థలంలో, కలిగి ఉన్న వాటితో దేవుణ్ణి మనస్ఫూర్తిగా, హృదయశుద్ధితో ఆయన్ని స్తుతించండి నా ప్రియమైన సహోదరులారా. అప్పుడు మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా ఎంత భక్తి చేసినా సరే అవి దేవునికి చెల్లవు. నా మనవి వినకపోవును అంటున్నాడు అక్కడ దావీదు గారు. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే, నువ్వు ఒకవేళ ఏదైనా పాపం చేసినట్లయితే, క్షమాపణ లేకపోతే నీ యొక్క భక్తి దేవునికి చెల్లదు. నటనా జీవితంలో ఆ యొక్క నటన భక్తి అయిపోతుంది తప్ప అది సార్థకము, అర్థము, పర్థము ఉండదని గ్రహించాలని ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక బలమైన తీర్మానంతో దేవునితో ఒక సహవాసం కలిగి ప్రతిరోజు
వ్యక్తిగతంగా కుటుంబంలో సంఘ సాహసులు బలపడుతూ ఆయన స్తుతించే వారిగా మనం కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ప్రభు. మాకు ఇచ్చిన యొక్క నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సహవాసంలో ఉన్నవారిని, వింటున్న వారిని, చూస్తున్న వారిని, సంఘంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని, నా విమోచకుడ, నా ఆశ్రయ దుర్గమని, నా హృదయంతరంగంలోంచి నేను నాయన ఆ మాటని పలకాలి తండ్రి. నాలో ఏదైనా పాపం ఉంటే, పాప స్వభావం ఉంటే తీసివేసి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. నా మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అగునని నేను చెప్పే భాగ్యాన్ని నాకు దయచేయి నాయన. అటువంటి పరిశుద్ధతను, అటువంటి సాక్ష్యాన్ని నాకు, నా కుటుంబానికును, ఇక్కడున్న ప్రతి ఒక్క సంఘాలకును దయచేయమని, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని నీ మాట ద్వారా శక్తితో నింపి, బలముతో నింపి నాయన నీ దృష్టికి అంగీకారం చేసే ప్రతి పనులన్నీ కూడా ప్రభు, మా అర్పణ, మా యొక్క ప్రార్థన, మా స్తుతి నీకు చెల్లాలని ఆయన ప్రభు ఇందులో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని దీవించి మహిమ ఘనత పొందుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.